అందరికీ శనార్థి నమస్తే. మన మల్లన్న సట్టివారాలు మొదలైనవి. సత్యం గల్ల 7 వారాలు మల్లన్న సట్టివారాలు. శనిలేని దేవుడు చెల్లు పర్వతాల మల్లికార్జున స్వామి. నలుపంటే 4 ఆమెడ దూరం మల్లికార్జున స్వామికి. అంటే ఈ మల్లన్న సట్టివారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ శని అనేది దరిదాపులకు రాదు, స్వామి రక్షిస్తాడు అని దీని అర్థం. మల్లన్న సట్టివారాలు మొదలు పెట్టుకునేటోళ్ళు, చేసేటోళ్ళు ఎవరైనా సరే ఈ సట్టివారాలు అయిపోయే వరకు నలుపు వస్త్రం అనేది ధరించొద్దు. నలుపు వస్త్రం ఇంటికి కొనుక్కొచ్చుకోవద్దు, తీసుకొచ్చుకోవద్దు. ఇది మల్లన్న నియమం. అయితే ఈ సట్టివారాలు చేసేటోళ్ళు అబద్ధం ఆడొద్దు, ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని కించపరచొద్దు, ప్రశాంతంగా ఉండాలా, పెద్దలను గౌరవించాలా, తల్లిదండ్రులు ఉంటే పొద్దుగాల లేచి వాళ్ళకు మర్యాద ఇవ్వాలా, వాళ్ళకి కాళ్ళకు దండం పెట్టుకోవాలా. ఈ నియమాలు పాటించుకోవాలా. ఈ 7 వారాలల్లో నీసు మొత్తం మానేసుకోవాలా. ఎక్కడ బంతి భోజనాలు, పంక్తి భోజనాలు ఇట్లాంటివి చేయొద్దు. పురుడైన కాడికి పుష్పవతైన కాడికి అసలే పోవద్దు. ఏడికి పోయినా ఇంటికి వచ్చి స్వయం పాకం చేసుకొని తింటే చాలా మంచిది. ఒకవేళ సావుకు పోయొచ్చినా కానీ మళ్ళొచ్చి స్నానం చేసుకొని నీ నియమాలు నువ్వు పాటించుకోవాలా. కొంతమంది అడిగిన నేను హాస్టల్లో ఉంటానా అంటే సంతోషంగా చేసుకోవచ్చు. నువ్వు ఒకటి వెజ్ తిను, నాన్ వెజ్ మానేసి పొద్దున సాయంత్రం స్నానం చేసుకో. దగ్గర ఏదైనా శివాలయం ఉంటే పోయి దండం పెట్టుకోవచ్చుకో. శివ పంచాక్షరి జపం చేసుకో. మల్లన్నే శివుడు, శివుడే మల్లన్న. మల్లన్నకి వేరే మంత్రాలు ఏం లేవు. శివుడే మల్లికార్జున స్వామి. ఇట్లా చేసుకోవాలా. ఎవరిని మోసం చేయొద్దు. కొంతమంది ఒక అక్క కూడా అడిగింది, స్వామి నాకు ఇట్లా భర్త లేడు, నా చిన్న వయసులో భర్త పోయిండు, నేను చేసుకోవచ్చు? నా ఖచ్చితంగా చేసుకోవచ్చు. నీ దగ్గర ఉన్నంత భక్తి ఎవరి దగ్గర ఉండదు. నేను అది ఖచ్చితంగా చెప్పగలుగుతా. కాబట్టి ఎవరైనా ఎసొంటి వాళ్ళైనా ఏ కులమైన చేసుకోవచ్చు. ఈ కులము స్వామిది, ఆ కులం అని కొంతమంది అనుకుంటారు. అట్లా కాదు. కులం అంటే కుల వ్యవస్థ ఎంతవరకు అంటే కుతికెల మందం అని చెప్పిండు స్వామి. కుల వ్యవస్థకు నాకు సంబంధం లేదు, అందరు నా భక్తులు అని చెప్పిండు. కాబట్టి సబ్బండ వర్ణం మల్లికార్జున స్వామి భక్తులే, అందరూ చేసుకోవచ్చు. మల్లికార్జున స్వామి ముంగట దీపం ముంగట ఇంత బండారేసి తెల్లారు లేచి ఆ బండారు ధారణ చేసుకోవాలా. వారానికి ఒకసారి అన్న ఆ బండారు ఇంత నీళ్ళలో వేసుకొని స్నానం చేసుకోవాలా. ఇతి బాధలు పోతాయి. అదే బండారు నిండు బిందె నీళ్లు తీసుకొని ఇంట్లో జల్లుకోవాలా. వారం పట్టుకోవాలా. ఆదివారం కానీ బుధవారం కానీ వారం పట్టిన రోజు పాలు పెరుగు ఇట్లాంటివి బయటికి ఇయ్యొద్దు. ఇంట్లో మైసాచి పోగేసుకోవాలా. ఇల్లు శుద్ధిగా ఉంచుకోవాలా. ఇంట్లో ఎవ్వరు పడతలేరు, నువ్వు ఒక్కనివే పట్టుకుంటున్నావు, సరే నువ్వు శుద్ధిగా ఉండి దేవుని దగ్గర ఇంత పూజ చేసుకో. పాలు, మజ్జిగ అంటే సల్ల పండ్లు, ఇవి నైవేద్యం పెట్టాలి స్వామికి. కాబట్టి చేసుకోండి. ఇట్లా 7 వారాలు చేసిన వాళ్ళకి ఎన్నో లాభాలు జరిగినాయి, జరుగుతున్నాయి. మల్లన్న దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. మీకు ఇంకేమైనా కావాలిస్తే చెప్పండి, నేను చెప్తాను. ప్రతి ఒక్కరు విభూతి ధారణ చేసుకోవాలా, రుద్రాక్ష మాల వేసుకోవాలా మగవాళ్ళు. ఇది నియమం.